పరివరణ ప్రజా సేకరణ సంతపగిడి పాలగ్రామం రౌతులపూడి మండలం కాకినాడ జిల్లా సద్వి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ప్రజా పరివరణ సేకరణలో ఆర్టీఓ ఎంఆర్ఓ పొల్యూషన్ బోర్డు ఈఈ ఎన్జీఓలు ఏనుగుల శంకరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఉంగరాల శంకరయ్య అక్కలయ్య బి విచారి పి అశోక్ కుమార్ జేటి రామారావు సునందరెడ్డి కయ్యూం సాటు వెంకటేశ్వర్లు బి వెంకటేష్ డిఎస్ యాదవ్ ఎన్జీఓలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కరెక్టే, కానీ నేను ఒక సూచన చేయదలుచుకున్నాను. కంపల్సరీగా ఇందులో పనిచేసే వర్కర్స్ మాత్రం హెల్మెట్స్ ఇవన్నీ కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే చాలా దిక్కులా చేయట్లేదు సార్. మనం పేపర్ వర్కే స్టార్ట్ అవుతుంది కానీ పాటించట్లేదు. మీరు కూడా అలా పాటించాలని వేరే వాళ్ళకి చేయకూడదని ఈ క్వశ్చన్ వాళ్ళకి సూచిస్తున్నాను. అలాగే వీళ్ళకు సబ్సిడీ ఇందాక పెద్దలు మాట్లాడినప్పుడు సర్టిఫికేట్ తీసుకుంటే వీళ్ళకి సబ్సిడీ ఉంటుందండి. ఎంఎస్ఎంఈ జెడ్ సర్టిఫికేట్ అని ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ చేపిస్తుంది. జీరో ఎఫెక్ట్ జీరో డిఫెక్ట్ అంటే మనం డెవలప్మెంట్ కంట్రీగా చూపించుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ చేయిస్తుంది. ఆ ప్రాజెక్ట్ కూడా మేము చేస్తున్నాం సార్ విజయవాడలో. అలాంటి సర్టిఫికేట్లు పొందడం వల్ల వీళ్ళకు కరెంట్ బిల్లు రాయితీ వస్తుంది. ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ అంటే రైల్వేలో ఎక్కినప్పుడు కూడా రైల్వేలో కూడా ట్రాన్స్పోర్ట్లో కూడా వీళ్ళకు రాయితీ వస్తుంది. ప్లస్ లోన్లకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి సబ్సిడీ వస్తుంది. అలాంటి కూడా వీళ్ళు యాజమాన్యం అవగాహన కలిగించుకొని అలాంటి సర్టిఫికేట్స్ గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీగా ఇస్తుందండి, తీసుకొని మీరు హెల్ప్ పొందుతారని సూచిస్తూ, అలాగే ఇక్కడ లోకల్ వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్ట్ ఉంటే కొన్ని వెహికల్ని పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి. కొంత ఉపాధి సూచించిన వాళ్ళు అవుతారు. అలాగే మీరు కషింగ్ చేసేటప్పుడు కంకర మిల్లు కూడా ఉన్నట్టుంది. చుట్టూ రేకులు ఎత్తైన పోళ్లతో రేకులు వాల్గా వేసి దాని పక్కన చెట్లు పెట్టండి. దానివల్ల ఏంటంటే కింద జస్ట్ వచ్చే రేకు ఆపేస్తారు, పై చేస్తున్నామో చెట్లు ఆపేస్తాయి. చాలా దిక్కులు అట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి తెలుసుకోండి, చాలా కంకర మిల్లు అలానే చేస్తున్నాయి. మీరు అలా పాటిస్తారని సూచిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ ప్రాజెక్ట్ పర్మిషన్ ఏమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.